57-58 సినిమాలు కంప్లీట్ చేసిన మా సంస్థ 22 ఏళ్లలో నేను స్టార్ హీరోస్తో తీసినవి 10 సినిమాలు. ఇందులో 10 సినిమాల్లో ఓన్లీ 2 ఫ్లాప్స్ స్టార్స్తో. రామాయ వస్తావా ఒకటి, ఇప్పుడు ఈ మధ్య గేమ్ చేంజర్. సో 8 సినిమాలు మావి సూపర్ హిట్ల స్టార్స్. అలాగే అవుట్ ఆఫ్ 57 ఫిలిమ్స్లో ఒక 12 to 15 ఫిలిమ్స్ ఫెయిల్యూర్స్, యావరేజ్ కానీ ఫెయిల్యూర్స్ కానీ. పర్సంటేజ్లో 70%లో ఉన్నాం. సక్సెస్ రేట్లో 70%లో ఉన్నాం. అది ఈజ్ ఎ బెస్ట్ సక్సెస్ ప్రొడ్యూసర్, బెస్ట్ సక్సెస్ పర్సంటేజ్. 1 అది. 2, నో డౌట్ నన్ను నేను చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఎలా రెడీ అవ్వాలి, నేను కానీ మా సంస్థ కానీ మా టీం కానీ మా బ్రదర్ శిరీష్ కానీ హర్షిత్ అన్సిత అందరినీ కూర్చోబెట్టి మేము కూర్చొని డిస్కస్ చేస్తున్నది వేర్ వీఆర్ మిస్సింగ్. సో ఇవాళ ఉన్న ఆడియన్స్కి మనం ఎలాంటి సినిమాలు అందిస్తే మనం కంటిన్యూగా సక్సెస్లు ఇస్తాం. అంటే ఇక్కడ మనం దేవుళ్ళం కాదు, బట్ అట్లీస్ట్ ఆ తప్పులు కూడా జరగకుండా 5 సినిమాలు తీస్తే 4 హిట్లు కావాలి నాకు. నా ఫార్ములా ఎప్పుడే ఒక్కటేదో మిస్ఫైర్ అవుతే ఎందుకు మిస్ఫైర్ అయిందని ఆలోచించవచ్చు, కానీ 5 తీసి 3 ఫ్లాప్ అయితే మాకు సక్సెస్ లేనట్టే. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే మాది అదే. లాస్ట్ 5 ఇయర్స్లో కోవిడ్ తర్వాత మా దగ్గరికి వెళ్ళి వచ్చిన సినిమాలలో సూపర్ హిట్లు అయినాయి. బలగం, వారీసు, సంక్రాంతికి వస్తున్నాం, వకీల్ సాబ్. ఓకే. సో అంటే కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో సినిమా మీద ఉంది. అంటే ఈ 5 ఏళ్లలో 5 హిట్స్ ఉన్నాయి మాకు.